అరే మామ, మా మావయ్య గారికి నేను ఎలాంటి వాడినో చెప్పరా? మంచితనానికి మరో పేరు మా వాడండి. ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ వస్తాడు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ షేర్ చేస్తాడు. అది కాదు, చెప్తా. వీడు గోకన్ అమ్మాయి లేదు సార్, తాగిన మందు లేదు, కాల్చిన సిగరెట్ కూడా లేదు. అది కాదురా. ఓ అదా, మా వాడు పెళ్లి కోసం 2 లక్షలు పెట్టి జాబ్ కొన్నాడు. మా వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రం అండి, ఎవరితో తిరిగితే వాడు సర్వనాశనం అండి, ఎందుకు పనికిరాగానే పోతారండి. అంటే మీ వాడు పెద్ద బోక అన్నమాట. అవును సార్. పోనీ ఆస్తేనే ఉందా? మీరిస్తే మింగుదాం చూస్తున్నాడు. రే, నీకు వేరే పని బట్ట లేదా? ఎందుకురా ఊరికే రీల్స్ షేర్ చేస్తున్నావు? చూడు మచ్చా, నేను నీకు రీల్స్ పంపుతున్నానంటే నువ్వంటే నాకు ఇష్టం రా. అవునా? అయితే నా బర్త్డే ఎప్పుడో చెప్పరా? అంటే అది జనవరియా ఫిబ్రవరియా? ఫేస్బుక్ లో పెట్టుంటే చూద్దాం. స్విచ్ ఆఫ్ అయింది. నాకు తెలిసి డిసెంబర్ 1 అనుకుంటాను రా. అది ఎయిడ్స్ డే రా. ఎయిడ్స్ డేనా? పర్వాలేదులే బాబు, ప్లేట్ కింద పెట్టాయి. పర్వాలేదంటే నీకు అడిగేస్తా. పర్వాలేదులే బాబు. పర్వాలేదంటే నీకు అడిగేస్తా. అయ్యో వద్దులే బాబు. పర్వాలేదంటే నీకు అడిగేస్తా. వద్దులే బాబు. పర్వాలేదంటే నీకు అడిగేస్తా. అయ్యో వద్దులే బాబు. అమ్మయ్యా, ఈ నెల సాలరీ 30,000 పడింది. దీన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఏంటి, బ్యాంక్ ఈఎంఐలు లోన్స్ కట్టవుగా? ఇంకా 1000 రూపాయలు మిగిలిందా? సర్లే, దీని జాగ్రత్త ఖర్చు పెట్టుకుందాం. హలో, ఏమండి? ఏంటే రేపు ఫంక్షన్ ఉంది కదా, ఒక మంచి చీర తీసుకురండి. చీరా ఎంత తెమ్మంటావా? ఎంత? 999 రూపాయలే. రూపాయి ఉంది. సరే, నీతో చాక్లెట్ అని కొనుక్కుందాం. అయ్యా, 1 రూపాయి అంటే ధర్మం చెయ్యండి అయ్యా. ఫోన్ పే ఉందా? ఉందయ్యా. ధర్మ ప్రభువులు. రే బాబు హేమంత్, మీ ఇద్దరు చూడ్డానికి ఒకేలా ఉన్నా ఒకడికేమో ఆ దేవుడు మిలీనియర్ బ్రెయిన్ ఇచ్చాడు, మరొకడికేమో మిల్లీగ్రామే బ్రెయిన్ ఇచ్చాడు. హేమంత్, నువ్వేదో ఒక రోజు ఖచ్చితంగా గొప్పవాడి అవుతావు. అప్పుడు ఈ సార్ని మర్చిపోవు కదా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను సార్? మర్చిపోను సార్. నేను కూడా మిమ్మల్ని మర్చిపోను. నిన్నెవడు అడిగాడురా? హేమంత్, నేను ఒకవేళ చనిపోతే నన్ను చూడ్డానికి వస్తావు కదూ? తప్పకుండా వస్తాను సార్. సార్ నేను కూడా వస్తాను. ఎందుకు? నా దినం బదులు తిన్నాక. అరే, వీడు మన హేమంత్లా ఉన్నాడే. ఎంతకీ వీడు హేమంతా బాబా? పరీక్షించి చూద్దాం. 6 ఎంతరా? 6 66. కన్ఫర్మ్ వీడు వాడే. మన సార్లా ఉన్నాడే. సార్ వామ్మో, గుర్తుపెట్టాడు. సార్ నన్ను గుర్తుపెట్టారా? నేను బాబుని. ఏ బాబు? నాకెవరు తెలీదు సార్. మీ ఎదురుగా బస్ వస్తుంది. చెప్పాను కదా మీరు చనిపోతానని వస్తానని. హలో, ఎరా ఎక్కడున్నావు? ఏం లేదురా మామ, నా ఫోన్ పాడైంది. కొత్త ఫోన్ కొందామని మొబైల్ షాప్ వచ్చా. సార్ సార్ సార్, మా షాప్ కి రండి సార్. మా షాప్ లో చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. మా షాప్ కి రండి సార్. సార్, మా షాప్ లో అంతకంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మా షాప్ కి రండి సార్. ఆయన బండి మా షాప్ ముందే పార్క్ చేశారు కాబట్టి మా షాప్ కే రావాలి. ఓకే. లేదు, ఆయన ముందు మా షాప్ వంకే చూశారు కాబట్టి మా షాప్ కే రావాలి. అదేం కాదు, ఆయన ముందు నా వంకే చూశారు కాబట్టి నా షాప్ కి రావాలి. ఏది ఏమైనా ఆయన మా షాప్ కి రావాలి. రే, ఆయన మా షాప్ కే రావాలరా? కాదురా, ఆయన మా షాప్ కే రావాలి. నా చొక్కాయ పట్టుకుంటావరా? నువ్వు అయిపోయావు ఈ రోజు. చుట్టూ ఏంట్రా బాబు ఎలా కొట్టుకుంటున్నారు? ఏం చేస్తున్నావు? మీ సావు మీరు సావండి అయ్యా. రండి సార్, మా షాప్ కి వెళ్దాం. నన్నే పొడిస్తావురా? సార్ రండి సార్, మా షాప్ కి వెళ్దాం. సార్, మా షాప్ కి రండి సార్. అయ్యో బాబాయ్. హలో, అరే మామ, నీకు పెళ్లి ఫిక్స్ అయిందంటే నిజమేనా? అరే, పెళ్లి ఫిక్స్ అయింది నాకు కాదురా, మా అన్నయ్యకి రా. అదే రే మామ అనుకుంటున్నా. నీకౌడ్రా పిల్లనిచ్చేదే. చేదుకుంటదేమో, పంచదార కలుపుదాం. డాడీ, అది తాకు. రే, తినేటప్పుడు తాగేటప్పుడు ఎవరిని ఆపకరా. ఏంటో చెప్తున్నావు? నేను సూసైడ్ చేసుకుందామని అందులో పురుగుల మందు కలిపాను డాడీ. చుక్కలోకెక్కినాడు చక్కనోడు.